వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. మనం చూస్తున్నాము అల్లు అర్జున్ ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, టైం బాగాలేనప్పుడు అరటిపండు తిన్నా పన్నీర్ గిద్ది అని. అలానే ఇవాళ చంద్రబాబు నాయుడు కానివ్వండి, కూటమి నాయకులు కానీ అరటిపండు కాదు, జస్ట్ నోరు తెరిచినా సరే పల్లి రీపోతుంది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు చెప్పిన డైలాగులు, చేసిన ప్రకటనలు, చేసేందుకు ప్రయత్నం చేసిన ప్రచారాలు అన్నీ కూడా తిరిగి బూమరాంగ్ అయ్యి వాళ్ళ మెడకే చుట్టుకుంటున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చే ముందు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ చూస్తే ఈ బూమర్ రాంగ్ అన్నది అది నిజంగానే రాంగ్ డైరెక్షన్లోనే కూటమికి రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యేలాగానే వెళ్తుంది అనేది అర్థమవుతుంది. అందుకే చెప్తున్నాను, ఏదైతే అల్లు అర్జున్ చెప్పినట్టుగా వీళ్ళ అదృష్టం బాగాలేనప్పుడు అరటిపండు తిన్నా సరే అది పన్నీర్ గిద్ది అని, అదేవిధంగానే పన్నీర్ అవుతుంది. ఇప్పుడు దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు ముందు వాళ్ళు చేసిన ప్రచారాలన్నీ దుష్ప్రచారాలుగా ఆ తర్వాత తెలిపాయి. 14 లక్షల కోట్ల అప్పులు అన్నారు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అన్నారు, అప్పుల కుప్పం చేసి ఆంధ్రప్రదేశ్ని శ్రీలంక చేయబోతున్నారు అన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక అరాచక పాలన, రాక్షస పాలన కొనసాగుతుందని చెప్పారు. కానీ ఒక్కసారిగా అభివృద్ధి జరగలేదన్నారు. ఉన్న ఎవరైతే పెట్టుబడిదారులు వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి పారిపోయారన్నారు. ఇవన్నీ చెప్పిన వాళ్ళు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 14 కోట్లు కాదు, కేవలం 3 కోట్లు మాత్రమే, 14 లక్షల కోట్లు కాదు, కేవలం 3 లక్షల కోట్లు మాత్రమే అప్పని చెప్పి అసెంబ్లీలో చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కాదు, ఆ రీసర్వేతో ఇప్పుడు వచ్చిన ర్యాంకులు ఏవైతే వైసీపీ హయాంలో చేసిన పనులకు వచ్చిన ర్యాంకులు అది గొప్ప పథకం అని చెప్పే ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే రెడ్ బుక్ పాలన ఏదైతే ఉందో దాన్ని చూసిన తర్వాత వైసీపీ పాలనే బాగుంది అని ప్రజలు భావించేలాగా అప్పుడు చెప్పిన అవినీతి, అప్పుడు చెప్పిన ఇసుక దోపిడీ, అప్పుడు మాట్లాడిన మట్టి తవ్వకాలు అవన్నీ కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఇప్పటికన్నా అప్పుడే బెటర్ అనే విధంగా మాట్లాడుకునే సిచ్యువేషన్ వచ్చింది. ఇక బూమరాంగ్లో చాలా కీలకమైన అంశము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పరిణామాల్లో తిరుపతి లడ్డు కల్తీ అంశం ఏదైతే ఉందో అది నిజంగానే బూమరాంగ్ అయ్యి మెడకు చుట్టుకోవడం కాదు, ఉరితాడుగా మారిందన్నదైతే ఇక్కడ మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రచారం ప్రారంభించినప్పుడు వైసీపీని ఇరుకున పెడుతున్నామని సంతోషపడినప్పుడు, వైసీపీని భూస్థాపితం చేయబోతున్నాము అని భావించినప్పుడు వాళ్ళు చేసిన స్టేట్మెంటు, వాళ్ళు ఇచ్చిన ప్రకటనలు ఏంటంటే ఆవు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ వీటితో లడ్డూను తయారు చేసి అయోధ్యకు కూడా 1,00,000 లడ్డూలు పంపించారని చెప్పి ఒక ప్రచారాన్ని ప్రారంభించి దానికి అనుగుణంగానే వెంటనే సన్యాసిలాగా డ్రెస్సు వేసుకున్న పవన్ కళ్యాణ్ సన్నాసిలాగా మారిపోయారని అనుమానం వచ్చేలాగా కింద నుంచి పైకి మెట్లు కడుగుతూ అసలు లాజిక్ లేకుండా ఏం పని చేస్తున్నారో అర్థం కాని సిచ్యువేషన్ వచ్చిందని ప్రజలు మాట్లాడుకునేలాగా చేసుకున్నారు. ఆ తర్వాత సిబిఐ తర్వాత సిట్ దర్యాప్తు, ఆ దర్యాప్తు రిపోర్ట్ వచ్చిన తర్వాత అక్కడ చాలా క్లియర్గా అర్థమైపోయింది. జంతు కొవ్వు, ఆవు కొవ్వు లేదా ఫిష్ ఆయిల్ లాంటిది ఏది కలవలేదు, కేవలం నెయ్యి లాంటి ఒక కల్తీ పదార్థాన్ని తయారు చేశారని చెప్పి మాట్లాడిన తర్వాత వైసీపీ పూర్తిగా దీంట్లో మునిగిపోతుందని భావిస్తే ఒక్కరంటే ఒక్కరి పేరు కూడా వైసీపీ నాయకుల పేరు రానప్పుడు అర్థం కాని సిచ్యువేషన్ ఏర్పడింది. సరే, ఈ బూమరాంగ్ ఎలాగో అయింది కాబట్టి దీంట్లో పాయింట్స్ మనం కోల్పోతున్నాం కాబట్టి దీని ఒక కొత్త టర్న్ ఇద్దామని ప్రయత్నం చేశారు. బోలే బాబా అనే కంపెనీ ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ పేరుతో కలిపి కల్తీ నెయ్యి లాంటి ఒక కల్తీ పదార్థాన్ని ఇక్కడ సరఫరా చేశారని చెప్పి ప్రయత్నం చేశారు. కట్ చేస్తే సిబిఐ సిట్ రిపోర్ట్ చాలా క్లియర్గా చెప్పింది. 2018లోనే హర్ష్ డైరీ పేరుతో బోలే బాబా ఈ టెండర్ సిస్టంలో ఎంటర్ అయింది. ఆ టెండర్ సిస్టంలో ఎంటర్ అయినప్పుడు 2018లోనే చంద్రబాబు నాయుడు హయాంలోనే, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే, వాళ్ళ బోర్డు కౌంట్లో ఉన్నప్పుడే ఆ డైరీకి అప్రూవల్ ఇచ్చారు. మీరు మాట్లాడుకుంటున్న కల్తీ నెయ్యి లాంటి కల్తీ పదార్థం ఏదైతే ఉందో అది సరఫరా అయ్యిందే చంద్రబాబు నాయుడు హయాంలో అని. ఆయన హయాంలో ముందుకు వెళ్ళిన నేపథ్యంలోనే ఇవన్నీ జరుగుతూ వచ్చాయన్నది మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కానీ అవన్నీ కూడా ఫైనల్గా ఏమైంది, ఏ పదార్థం గురించి అయితే మీరు మాట్లాడుతున్నారో ఆ పదార్థం సప్లై అయింది, ఆ పదార్థం చేరుకుంది, ఆ పదార్థం రిజెక్ట్ అయింది మళ్ళీ తిరిగి టీటీడీకి వచ్చింది, దాంతో లడ్డూలు తయారైందంతా కూడా చంద్రబాబు నాయుడు హయాంలో అని చెప్పి దీంతో తూచి ఇది కాదు, ఇలా కాదు, నేను వేరే కొత్త వర్షన్ తెరపైకి తీసుకొస్తాను అని చెప్పి కొత్త ప్రయత్నం చేశారు. ఆ కొత్త ప్రయత్నం ఏంటంటే 400 రూపాయలు ఎక్కడైనా ఒరిజినల్ నెయ్యి దొరుకుతుందా, అలాంటి నెయ్యి తయారు చేయాలన్నా, అలాంటి నెయ్యి వేయాలన్నా సరే ఎక్కడికి వెళ్ళాలి, అవకాశం లేదు కాబట్టి వాళ్ళు కల్తీ చేశారన్నారు. కట్ చేస్తే 2019లో వీళ్ళు అధికారం కోల్పోయే ముందు రోజు వరకు ఇచ్చిన ప్రైజు, అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో ప్రొక్యూర్ చేసిన రేటు ఇంకా 10 రూపాయలు తక్కువ. ఆ 400 రూపాయలు కదా 650 రూపాయలు అన్నారు. 650 రూపాయలు ఎవరికి ఇచ్చారు అన్న విషయాన్ని చూసే నేపథ్యంలో ఇందాపూర్ డైరీ అంశాన్ని వైసీపీ తెరపైకి తీసుకొని వచ్చింది.
ఇందాపూర్ డైరీ తీసుకొస్తే ఏం ప్రాబ్లం ఉంది అనుకుంటే నేను చెప్పినట్టుగా అదృష్టం బాలేదు కదా, చంద్రబాబు నాయుడు హయాంలో అదృష్టం బాలేదు కదా. ఆయన అదృష్టం దురదృష్టంగా ఎలా ఆయనకి వచ్చింది అంటే ఆ ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆ కాంటాక్ట్స్ లేవని చెప్పే ప్రయత్నం చేశారు. ఏ విధంగా చేసినా సరే వైసీపీ ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఫిబ్రవరి 10వ తారీఖున ఉన్న స్క్రీన్ షాట్లు, ఫిబ్రవరి 15వ తారీఖు ఉన్న స్క్రీన్ షాట్లు ఏంటన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానిని పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా చూపించేసింది. దానికి కుటుంబరావు అనే ఒక వ్యక్తి బయటకు వచ్చి లేదు ఇవన్నీ ఫోటోషాప్ చేసిన అంశాలు అని. సో ఇక్కడ నేను మీకు ఒక సీక్రెట్ని రివీల్ చేయబోతున్నాను. హెరిటేజ్ సైట్ని వాళ్ళు ఏ తేదీన ఎలా మార్చారో దానికి సంబంధించిన వీడియో నేను ప్లే చేస్తాను. హెరిటేజ్ సైట్ ఏదైతే ఉందో ఆ హెరిటేజ్ సైట్కి సంబంధించిన వీడియో నేను ప్లే చేస్తాను. ఇప్పుడు టెక్నాలజీకి పితామహుడుగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు టెక్నాలజీతో ఏదైనా సరే పట్టుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, క్వాంటమ్ కంప్యూటర్కి పితామహుడుగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఆయన హయాంలోనే జరిగిన ఒక తప్పుని టెక్నాలజీ ఎలా పట్టించిందో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే హెరిటేజ్కి సంబంధించిన ఒరిజినల్ వీడియో మీకు కనిపిస్తుంది. ఆ వెబ్సైట్లో ఏదైతే ఇందాపూర్ డైరీ ఉందో అది గతంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఉంటే ఆ తర్వాత కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మార్చేసిన సందర్భాన్ని చూపించి ఈ స్క్రీన్ షాట్స్తో వైసీపీ చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కుటుంబరావు బయటకు వచ్చి లేదు ఇదంతా అబద్ధము, ఇదంతా తప్పు అని చెప్పారు. దానికి ఇదిగో ప్రూఫ్స్. ఏదైతే web.archive.org అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, చాలామందికి ఈ విషయం తెలీదు, గుర్తుపెట్టుకోండి. web.archive.org అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఏదైనా సరే ఒక వెబ్సైట్కి సంబంధించి ఏమేమి చేంజెస్ చేసినా చూపించుకోవాలని చెప్పి దాంట్లో చెక్ చేస్తే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించి చూసినప్పుడు 2013 నుంచి ఈ వెబ్సైటు అందుబాటులో ఉంటే 2025లో నవంబర్లో ఒకసారి, 2026 ఫిబ్రవరిలో 2 సార్లు దీంట్లో కరెక్షన్స్ అయినట్టు, ఆ కరెక్షన్ జరగడానికన్నా ముందు సంబంధించిన స్క్రీన్ షాట్స్ అది వెబ్సైట్లో అవైలబుల్ ఉంది. ఇందాపూర్ డైరీ 17వ నెంబర్లో ఉంటుంది. ఇందాపూర్ డైరీ సంబంధించి అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా చూపిస్తారు, కానీ కట్ చేస్తే ఆ తర్వాత మార్చేసి దాన్ని ఫోటోషాప్ అని చెప్పే ప్రయత్నం చేశారు. అది చెప్పినట్టుగా ఏదో సినిమాలో మనుషులు మర్చిపోవచ్చు, మనుషులు అబద్ధాలు చెప్పొచ్చు, కానీ టెక్నాలజీ అబద్ధం చెప్పే అవకాశం లేదు. web.archive.org అనే వెబ్సైట్ అసలే అబద్ధం చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే ఆ డేట్స్కి ముందు వీళ్ళు ఏమేమి చేంజెస్ చేశారు, చేంజెస్ చేయడం కన్నా ముందు ఎలా ఉంది, చేంజెస్ చేసిన తర్వాత ఎలా ఉంది అనే దానికి సంబంధించిన ఆధారాలతో సహా ఇది ఉంది. సో అగైన్ మళ్ళీ బూమరాంగ్. చెప్పే కదా ఆయన టైం బాగాలేదు, అట్టిపండు తిన్నా పనిగిరిద్ది. అలా మరొకసారి ఆయనకు పనిరిగింది, దాని కారణంగానే అది బూమరాంగ్ అయింది. ఇక ఇలా ఇందాపూర్ డైరీకి సంబంధించి వీడి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వీడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంక ఇది కూడా వర్కౌట్ అవుతున్నట్టుగా అనిపించలేదు తనకి. వెంటనే ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆ అంశం ఏంటంటే ఏదైతే మండలిలో అసెంబ్లీకి ఏమో వైసీపీ నాయకులు వెళ్ళట్లేదు, మండలిలో మాత్రం వాళ్లకు మెజారిటీ ఉంది కాబట్టి ప్రతిరోజు మండలికి వెళ్ళి ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ ఫుడ్స్కి మధ్యలో ఉన్న సంబంధాల మీద డిస్కషన్ చేద్దాము. ఇందాపూర్ పేరుతో హెరిటేజే ఈ కల్తీ నెయ్యిని లేదా ఈ డూప్లికేట్ నెయ్యిని సప్లై చేసింది గతంలో 2015 నుంచి 2019 వరకు. 2025లో మరొకసారి టీడీపీ అధికారంలోకి రాగానే మరొకసారి ఇందాపూర్ మళ్ళీ టెండర్లో పాల్గొంది. వాళ్ళు టెండర్లో తీసుకున్న దానికి సంబంధించి ఆధారాలు బయటపెట్టడానికి ఒక ప్రయత్నం చేసింది వైసీపీ పార్టీ. దీంట్లో భాగంగా ఏం చేశారు, వెంటనే ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అదేంటంటే దేవుడి పటాలు పట్టుకొని చెప్పులు వేసుకొని మీరు మండలిలోకి ఎలా వస్తారు అన్న పాయింట్ని అడిగే ప్రయత్నం చేశారు. దాని గురించి నేనంతా హడావుడి చేశారు. ఆ హడావుడి చేసే ప్రయత్నం చేశారు. ఎవరైతే మనం మాట్లాడుకున్న పయ్యావుల కేశవు ఊగిపోతూ తన చేతిలో ఉన్న హెడ్సెట్ని కింద పగలగొడుతూ ఇంత అపచారం చేస్తారు, ఇంతటి అపచారమా, ఏంటి అపచారం ఏంటని చెప్పేసి ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. బాగానే ఉంది. ఎస్ వెయిట్ మీ అదృష్టం బాగాలేదు, పన్నిరిగింది కదా, మళ్ళీ ఒకసారి పన్నిరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గత కొన్ని సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమంలో పాల్గొన్నా, అది పూజా కార్యక్రమమైనా, ప్రార్థనా కార్యక్రమమైనా, శంకుస్థాపన కార్యక్రమమైనా, లేదా దేవుడి పటాలు తీసుకున్నా, దేవుడికి సంబంధించిన ఎలాంటి ఆ వస్తువుల్ని ముట్టుకున్నా సరే ఆయన వీళ్ళేదో చెప్పులు వేసుకొని, ఇదైతే డైరెక్ట్గా షూ వేసుకొని ఉంటారు. దానికి సంబంధించిన వీడియోని బయటపెట్టేశారు. చంద్రబాబు నాయుడు షూస్ వేసుకొని అక్కడ శంకుస్థాపన చేస్తున్న, పూజలో పాల్గొన్న వీడియోస్ కేవలం ఆయన ఒక్కరే కదా, చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పులు వేసుకొని ఉంటారు. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ, ఆయన వేసుకున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ చెప్పులు ఇప్పేస్తే బాగుండదు కాబట్టి ఆయన షూస్ వేసుకొని పూజలు చేస్తే ఆ పక్కన వాళ్ళందరూ కూడా షూస్ వేసుకుంటారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి చిన్నపాటి దేవుడి పటం తాకాలన్నా, దేవుడి ప్రసాదం ముట్టుకోవాలన్నా షూస్ పక్కన విప్పి మరీ తీసుకున్న వీడియోస్, వందల వీడియోస్ని ప్రసారం చేశారు. ఇప్పుడు ఈ వీడియో మీరు ఏదైతే చూస్తున్నారో, ఏదైతే అపచారమని, ఏదైతే తప్పని
దీని ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని మాట్లాడారో అదే దేవుడి ప్రతిమ, అదే వెంకటేశ్వర స్వామి ఫోటో, వాటిని తీసుకొని వాటిని పట్టుకొని వీళ్ళైనా మండలికి వచ్చారు. ఈయనైతే ఏకంగా పూజా కార్యక్రమానికే షూస్ వేసుకొని వెళ్ళిపోయారు. అక్కడ హిందువులకు సంబంధించే కాదు ముస్లింలకు సంబంధించిన అంశాల్లో కూడా ఆ ముస్లింలందరూ చెప్పులు వదిలేసి ప్రార్థనలు చేస్తుంటే ఈయన మాత్రం షూ వేసుకొని, పక్కన వాళ్ళు మాత్రం షూస్ వేసుకొని ఆ ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు. దిస్ ఈజ్ వాట్ ఆ బూమరాంగ్ అన్నది. అందుకే చెప్పాను, టైం బాగాలేదు, ఆయన అడ్డుపడింది కూడా పన్నెరిగిద్ది అని. ఇప్పుడు ఇంకొక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అదేంటంటే అస్సలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కానివ్వండి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, మొదటి నుంచి దేవదేవుడు అంటే వాళ్ళ కోపము. అందుకే 7 కొండలు కాదు 2 కొండలే అని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ 7 కొండల్ని 2 కొండల కింద కుదించే ప్రయత్నం చేశారు అంటూ ఒక పెద్ద అపవాదుని కొన్ని ఒక దశాబ్దంగా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ వచ్చారు. నేను చెప్పా కదా బూమరాంగ్ అదృష్టం బాగాలేదని. ఈ కారణంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా బయటపెట్టేశారు. జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747. ఇప్పుడు అవి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఎవరైతే 7 కొండలు కాదు 2 కొండలే అని చెప్పే ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు, ఎవరైతే 2 కొండలు కాదు అంటే 27.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉండే టీటీడీకి సంబంధించిన స్వాధీన ఆస్తి అయితే ఉందో అది 27.5 కాదు 332 కిలోమీటర్లు, అది ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దేవదేవుడి ఆధీనంలోనే ఉండాలని చెప్పేసి తీసుకొచ్చిన జీవోలకు సంబంధించిన కాపీలు. వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడితో ఆగిపోలేదు. ఆ ప్రాంతంతో అంటే తిరుమలతో పాటు మరో 17 దేవాలయాల ప్రాంగణాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యమత ప్రచారాలు చేయకూడదని, ఎవరైతే మీరు ఆయన అన్యమతస్తుడని చెప్పారో ఆయన మతంతో సహా ఏ మత ప్రచారము జరగకూడదు, కేవలం అక్కడ హిందువులకు సంబంధించి దేవదేవుడికి సంబంధించిన ప్రచారాలు మాత్రమే ఉండాలని చెప్పేసి డైరెక్ట్గా జీవో ఇచ్చేసి ఆ జీవో కాపీలు బయటకు వచ్చి ఇక్కడితో ఆగిపోయారంటే ఇక్కడితో ఆగిపోలేదు. ఈ జీవోలు క్యాన్సిల్ చేసి వాళ్ళందరికీ మరొకసారి అక్కడ ఆ ప్రాంతంలోకి వెళ్ళి అన్యమత ప్రచారం చేసుకోవడానికి అవకాశం కలిగేలాగా ఎవరైనా అలా చేసినప్పుడు పోలీసులు అడ్డుపడుతున్నారు కాబట్టి ఆ 2 జీవోలు క్యాన్సిల్ చేస్తారని చెప్పి ఒక ప్రోగ్రాంలో మాట్లాడేశారు. ఆ బయట కూడా రిలీజ్ చేశారు. ఆ బయట అని మాట్లాడేది ఎప్పుడు 2009, మనం 2026లో మాట్లాడుతున్నాం. 17 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన ఒక దుష్ప్రచారం ఏదైతే ఉందో ఆ 17 సంవత్సరాల దుష్ప్రచారాన్ని ఒక్క దెబ్బతో వీళ్ళు బయట తీసేశారు. సో నేను చెప్పినట్టుగా అదృష్టం బాగాలేనప్పుడు ఇరిగే పన్ను ఏ విషయాన్ని ముట్టుకున్నా సరే అదే జరుగుతుంది. అప్పుల గురించి ప్రారంభించి ఆ దేవదేవుడికి సంబంధించిన ఆ 7 కొండలకు సంబంధించిన అంశం వరకు ప్రతి అంశంలోనూ టీడీపీ వేసిన ప్రణాళిక బూమెరాంగ్ అయి వాళ్ళకి రివర్స్ తగులుతుంది. జంతుకోవన్నారు లేదని చెప్పేసి సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. 7 కొండలు కాదు 2 కొండలు అన్నారు, కాదు 7 కొండలు చేసింది, 332 కిలోమీటర్ల పరిధిలో దీన్ని తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి అనే విషయాన్ని చెప్పేశారు. హెరిటేజ్ ఫుడ్స్కి ఇందాపూర్ డైరీకి సంబంధం లేదన్నారు. ఇందాపూర్ డైరీకి ఏదైతే హెరిటేజ్కి సంబంధాలతో సహా ప్రూఫ్ చూపించారు. గతంలో ఎప్పుడే కానీ టీటీడీలో హెరిటేజ్ ఫుడ్స్ ఎప్పుడూ సంబంధం లేదు, దాంట్లో ఎప్పుడూ వేలు పెట్టలేదన్నారు. కానీ ఇంకో డాక్యుమెంట్ మేము మిస్ అయిపోయినట్టుంది. ఆ డాక్యుమెంట్ 2004లో హెరిటేజ్ ఫుడ్సే డైరెక్ట్గా నెయ్యి కొనుగోలు లేకపోతే నెయ్యి సరఫరాకు సంబంధించిన ఏదైతే అప్లికేషన్ చేశారో L3గా మిగిలిన ఆ డాక్యుమెంట్ కూడా నిన్న బయటకు వచ్చేసింది. ఇక చెప్పులు వేసుకొని దేవుడి పటాన్ని పుట్టడం కోసం చూస్తే డైరెక్ట్గా ఈయన పూజలు యాగాలు యజ్ఞాలు కూడా చేసేసారన్నది అదే బయటకు వచ్చింది. అలా చంద్రబాబు నాయుడు పాపం, టీడీపీ పార్టీ పాపం, కూటమి ఏ ప్రయత్నం చేసినా సరే అది బూమరాంగ్ అయ్యి తిరిగి వాళ్ళ మెడకే చుట్టుకుంటుంది. దీని కారణంగానే కొన్ని సెంటిమెంట్స్ కూడా రాజేసే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీతో పాటు చాలామంది విశ్లేషకులు. అదేంటంటే ఏ రోజైతే సెప్టెంబర్ 18 ఏ రోజైతే ఈ జంతు కొవ్వుకు సంబంధించిన అంశాన్ని చంద్రబాబు నాయుడు మాట్లాడారో ఆ రోజు వరకు పీక్లో ఉన్న ఏవైతే హెరిటేజ్ షేర్స్ ఉన్నాయో అవి బాటంకి పడిపోయినాయి. ఏ రోజైతే మనం సెప్టెంబర్ 18వ తారీఖున స్టేట్మెంట్ చేశారో సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి దాని పతనం ప్రారంభమయ్యి ఇప్పుడు అత్యల్ప రేటుకి దాదాపుగా 5-6 సంవత్సరాల బ్యాక్ ఉన్న రేటు కన్నా తక్కువ రేటుకి ఇవాళ అది ట్రేడ్ అవుతుంది. దేవుడు ఖచ్చితంగా చూపించాడు కాబట్టి అది జరిగింది అని. దీనికి ఎగ్జాంపుల్గా ఇంకో విషయం చెప్తున్నారు, మనం దాన్ని కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం లేదు. 2003లో ఆయన వెయ్యికాల మండపాన్ని కూల్ చేశారు, ఆ తర్వాత ఆయన మీద అల్పిర్ మిల్లో ఆయన ఘటన జరిగింది అని. సరే అది సెంటిమెంట్కు ఇంకో దానికి వదిలేద్దాం. కానీ ఇదైతే టెక్నికల్గా కనిపిస్తోంది. ఈ విధంగా చూస్తే మాత్రం దేవదేవుడితో పాటు వైఎస్ఆర్సీపీతో ఆడుకునే ప్రయత్నం చేసిన టీడీపీకి ప్రతి సందర్భంలోనూ బూమరాంగ్ అయ్యి అది కూడా రాంగ్ డైరెక్షన్లో వాళ్ళకు వచ్చి గట్టిగా దెబ్బ తగులుతుందన్న విషయం అయితే అర్థమవుతుంది. సో ఇప్పటికైనా ఈ పనులు మానేసి ఈ కథలు పక్కన పెట్టి ఇంకాస్త మెచ్యూర్డ్గా ఆలోచించి
రాష్ట్రము, రాష్ట్ర ప్రజల బాగోగులు, వాళ్ళకి ఇచ్చిన ఆ సంక్షేమ పథకాలకు సంబంధించిన గ్యారంటీలు వాటన్నింటినీ కంప్లీట్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మరి కాస్త ముందు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుందాం.